అందరికీ నమస్కారం. మహిళ పొట్టలో 7 కోట్లు తీవ్ర షాక్‌లో ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మహిళ కడుపులో ఏకంగా 124 కొకైన్ నింపిన క్యాప్సూల్స్ కనిపించాయి. అయితే బ్రెజిల్కు చెందిన మహిళ అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. అయితే భారతదేశంలో స్మగ్లింగ్ కోసం తీసుకువస్తున్న ఈ కొకైన్ ధర 9,73,00,000గా అంచనా వేశారు. ఇక ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లోని ఇతర సభ్యుల జాడ కోసం విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సావో పాలో నుండి దిగిన ఆ మహిళను అడ్డగించారని డిఆర్ఐ ముంబై జోనల్ యూనిట్ అధికారి తెలిపారు. అయితే డ్రగ్స్తో ఉన్న క్యాప్సూల్స్ను తన శరీరంలోకి తీసుకుని భారత్లోకి వచ్చినట్లు మహిళ అంగీకరించింది. అయితే ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆ తర్వాత జేజే ఆసుపత్రిలో చేర్చారు. ఆమె అక్రమ మార్కెట్లో 9,73,00,000 రూపాయల విలువైన 973 గ్రాముల కొకైన్ను కలిగి ఉన్న 124 క్యాప్సూల్స్ను మింగేసిందని అధికారి తెలిపారు. ప్రయాణికురాలని అరెస్ట్ చేశారు. ఆమెకు సహాయం చేసిన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లోని ఇతర సభ్యులను కనుగొనడానికి తదుపరి విచారణ కొనసాగుతుందని వివరించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.